రాబోయే పుష్కరాలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పర్యాటక అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ఆర్డీఓ రాణి సుస్మిత అధ్యక్షతన పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే సూచించిన మేరకు ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసే అంశంపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రతిపాదన పనులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు సూచనలు చేశారు. పర్యాటక శాఖ అధికారులు ఎన్వివిఎస్ మూర్తి, పి వెంకటాచలం, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవును, అది కూడా నేను విజిట్ కూడా తీసుకెళ్ళాం. మన విజయేశ్వరం నుంచి మంది తాడిపూడి వరకు మన కాన్సెన్సీ ఉంది. ఇక్కడ ఏమిటంటే ఇరిగేషన్ వాళ్ళు కూడా ఏం చెప్పామంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మనకి గోదావరి ట్యాంక్ బండ్ ఏదైతుందో రివిటింగ్ పెట్టమని చెప్పాం పుష్కరాల పర్పస్ తోటి. అది ఒక 800 కోట్లకి ఎంతో వచ్చింది. అది ఒకటి. ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు అఖండ గోదావరి ఏదో ఒకటి స్పెసిఫిక్గా 2-3 ఘాట్లు కాకోకుండా అన్ని ఘాట్లలో కూడా భక్తుల్ని ఎప్పటికప్పుడు ఏ ఘాట్లో ఎంతమంది భక్తులు ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిది ఒకటి. రాజమండ్రిలో ఏదైతే పుష్కరాలు దాన్ని తొక్కిసలాట గతంలో జరిగిన సంఘటన ఏవైతుందో దాన్ని దృష్టిలో పెట్టడం కొవ్వూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేటువంటిది కూడా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యాటకులు ఎక్కువ వస్తారు కాబట్టి గోదావరిని రోడ్డు దిగితే వెంటనే మెట్లు దిగి ఘాట్లోకి వెళ్ళటం తప్ప అక్కడ ప్లేస్ లేదు రాజమండ్రిలో. కానీ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. గోదావరి ట్యాంక్ బండకైనా మన గోదావరి మధ్యలో చాలా ప్లేస్ ఎక్కువ ఉంది. దీని వెంట ఒక టూరిజం దాని చక్కగా తయారు చేస్తున్నట్లయితే కనుక మనం వచ్చేటువంటి భక్తులకు కానీ బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది.